వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్కు అవసరమైన ఏర్పాట్లను నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. మార్చి 3న ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియను చేపడతారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విధానంపై కథనం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసిన తర్వాత 3 ఉమ్మడి జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించి ఆర్జాలబావిలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మొత్తం 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు పోలయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ను తెరిచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకువస్తారు. మొత్తం 25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో టేబుల్కు ఒక్కో సూపర్వైజర్తో పాటు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, 1 మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మొత్తంగా 30 మంది మైక్రో అబ్జర్వర్లు, 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు మరో 250 మంది సిబ్బందిని బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి నియమించారు. 250 మంది పోలీసులతో కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను చేశారు. ఉదయం 7 గంటలకు పోటీ చేసిన అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే ఏజెంట్లు ఎన్నికల పరిశీలకుని సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను తెరిచి మొదటి రౌండ్లో లెక్కించేందుకు 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బాక్సులను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకొస్తారు. 8 గంటలకు కౌంటింగ్ కేంద్రంలో 25 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెరిచి బ్యాలెట్ పేపర్లను 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టి డ్రమ్ములో వేస్తారు. అలా మొత్తం 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెరిచి బ్యాలెట్ పేపర్లను కట్టలు కడతారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం చెల్లిన ఓట్లలో 50% మించి 1 ఓటును కలిపి గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో చెల్లిన ఓట్లలో సగానికి మించి 1 ఓటు అధికంగా వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా గెలుపు కోటా రాకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 19 మంది అభ్యర్థులలో మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా ఎవరు గెలుపును సాధించకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 19 మంది అభ్యర్థులలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి ఆయన బ్యాలెట్ పేపర్లోని రెండవ ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థులకు వేశారో వాటిని ఆయా అభ్యర్థులకు కలుపుతారు. అలా గెలుపు కోటాకి చేరుకునే వరకు ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. చివరి 2 అభ్యర్థులు మిగిలే వరకు కూడా ఎవరికీ గెలుపుకు అవసరమైన ఓట్లు రాకపోతే రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేసి మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. కాగా పోటీలో నిలిచిన అభ్యర్థులలో చాలా మంది బలమైన అభ్యర్థులు ఉండడంతో మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా విజేతలు తేలే అవకాశం లేదని, రెండవ ప్రాధాన్యత ఓట్లతోనే విజేతను నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తుందని పలు ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే జరిగితే అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.